నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు ఆర్థిక భరోసా లేదు. నిత్యం ఏదో ఒక రూపంలో సమస్యలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ గుండె నిబ్బరంతో ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని సాగులో సాగుతున్నారు రైతులు. నష్టాలను మిగిల్చే పంటల సాగును పక్కన పెట్టి డిమాండ్ ఉన్న పంటలను పండిస్తున్నారు. ఏపీలోనే మొట్టమొదటిసారిగా కలబందను సాగు చేస్తూ సాగులో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న తూర్పుగోదావరి జిల్లా రైతుపై ప్రత్యేక కథనం. ఏటికేడు పెరుగుతోన్న సాగు ఖర్చులు, వేధిస్తున్న కూలీల కొరత, దక్కని గిట్టుబాటు ధరలతో రైతులు వ్యవసాయం చేయాలంటేనే జంకే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యుదయ రైతులు డిమాండ్ గల పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా మూస పద్ధతిలో వాణిజ్య పంటలు సాగు చేసి నష్టపోయిన రైతు రామకృష్ణ కలబంద సాగును చేపట్టి నష్టాల నుంచి లాభాల వైపు అడుగులు వేస్తున్నారు. ఔషధాల తయారీలోనూ సౌందర్య సాధనాల ఉత్పత్తిలోనూ ప్రధాన ముడిసరుకుగా మారి విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది ఎడారి మొక్క కలబంద. దీని వినియోగం రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో రైతులు వాణిజ్య సరళిలో కలబంద సాగు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం కలబంద సాగు ఒక ఇండస్ట్రీని తలపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో మెట్ట ప్రాంత రైతాంగం దీని సాగును పెద్ద ఎత్తున చేపట్టినా మార్కెటింగ్పై సరైన అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కెట్ను అందిపుచ్చుకొని కలబంద సాగులో ముందడుగు వేస్తే సత్ఫలితాలను సాధించవచ్చని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రైతు. ప్రకృతిలో లభించే మూలికలతో, చెట్లతో ఎన్నో వ్యాధులను దూరం చేసుకునే అవకాశం మానవునికి లభించింది. ఇందులో కలబంద ఒకటి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు కలబందలో పుష్కలంగా ఉన్నాయి. ఈ మొక్క చూడటానికి ముళ్ల మొక్కలా, చిన్న పొదలా కనిపిస్తుంది. కానీ ఎడారిలో సైతం పెరిగే మొండి మొక్క ఇది. ఎటువంటి నీటి ఎద్దడి పరిస్థితులనైనా ఇది ఎదుర్కొంటుంది. అలోవెరా జెల్, జ్యూస్, పిల్స్, టాబ్లెట్స్ రూపంలో వివిధ ఉత్పత్తుల డిమాండ్ మార్కెట్లో పెరుగుతోంది. కలబంద వేసి 8 నెలలు అవుతుందండి సుమారు. ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో దీన్ని కటింగ్ వస్తుంది, ఫస్ట్ కటింగ్. సరే, అయితే ఫస్ట్ కటింగ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ 3-4 మంత్స్కి ఒక్కొక్క కటింగ్ వస్తుందని వారు చెప్పడం జరిగింది. అయితే వారి సజెషన్ ఏంటంటే ఈ ఎకరానికి 30 టన్నులు వస్తుందని చెప్పడం జరిగింది. మన గ్రోత్ అంటే మన ల్యాండ్ బట్టి మనం ఇంచుమించుగా గ్రోత్ వచ్చేస్తుందండి. మనం కొంచెం బాగా చేసుకుంటే 40 టన్నుల వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. అయితే ఇక్కడ రైతులు అంటే వేయడానికి మంచిదేనండి, వేయొద్దని నేను అన్నాను. అయితే కంపల్సరీగా మాత్రం మార్కెటింగ్ ఉండాలండి. మార్కెటింగ్ ఉంటే మీరు వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మార్కెటింగ్ లేకుండా వేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు ఏ రైతైనా. అయితే నా దగ్గరికి వచ్చి కూడా అడుగుతున్నారు. అయితే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మార్కెటింగ్ ఉంటే వేసుకోండి, మంచిదే, ప్రాఫిటబుల్లే. అయితే కంపల్సరీగా మనం మాత్రం అంతర పంటలు మాత్రం వేసుకోవాలి. ఈ కలుపు నివారణకి వీటికి మాత్రం అంతర పంటలు వేసుకుంటే అది అలాగే సరిపోద్ది. తర్వాత ఈ కలబంద మీద వచ్చే లాభం మనకి మిగులుతుంది. కాబట్టి హ్యాపీగానే ఉండొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు? నేను ఒక సుమారు 8 ఎకరాల వరకు వేసాను. అదే మీరే మొదటిసారి వేసామండి. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది అంటే ఫార్మ్ హెల్త్ బయోటెక్స్ హైదరాబాద్ అని చెప్పాను కదండి, వారితో టైఅప్ అయినప్పుడు వారు సీడ్ సప్లై చేస్తాను, వారే సీడ్ సప్లై చేశారు. ఆ సీడ్ తీసుకొని తెచ్చి వేసాము. బాగానే ఉందండి, గ్రోత్ అది బాగానే ఉంది. ఫస్ట్ మొక్క వేసేటప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు ఎకరానికి? అంటే మాకు డ్రిప్కి ఒక 20,000 అయిందండి. అంటే మేము ఎకరానికి ఒక 5,000 మొక్క వేస్తానంటే అప్పుడేమో వాళ్ళు ₹2 ఎంతో ఛార్జ్ చేశారు ఒక మొక్కకి. అంటే అదొక 10,000 అయిందండి. అది 30,000 అక్కడికి అయిపోయిందండి. ఈ కలుపు తీత అది ఇప్పటికైతే ఒక 20,000 నుంచి 30,000 పైన అయిందండి. అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువ. ఈ 8 నెలల్లోని ఈ 8 నెలలకి కలుపు తీతలకి వాటికి కలిపి ఒక 20,000 అలాగే అయి ఉంటుందండి. మొత్తం మీద ఒక 50,000 నుంచి 60,000 గ్యారంటీ అవుతుందండి ఫస్ట్ ఇయర్ మాత్రం. మీకు సెకండ్ ఇయర్ నుంచి ఇంకా మొత్తం ఒక కలుపుకి ఎన్నాళ్ళండి ఇది పంటకాలం? ఇది సుమారు 5 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నారండి పంటకాలం. ఇది మీకు ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ నుంచి మీకు డబ్బులు ఎక్కువ మిగులుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ మనం
కోత ఇంచుమించు 4 నెలలకు ఒకసారి కటింగ్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 10 మంత్స్కి వస్తుందండి. 10 మంత్స్ నుంచి 12 మంత్స్. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఎవ్రీ 4 మంత్స్ టు 4 మంత్స్కి అంటే ఇయర్లీ 3 కటింగ్స్ వస్తాయని చెప్పారు. 8 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ కలబంద క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో ఉంది. కలబంద మొక్కలను పరిశీలిస్తున్న ఈ రైతు పేరు రాజశేఖర్. రాజశేఖర్ గతంలో తన పొలంలో చెరకు, కర్రపెండలం వంటి పంటలు వేసి గిట్టుబాటు ధర లేక నష్టపోయారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడి కూడా తగ్గింది. దీంతో నష్టాల సాగుకు సెలవు పలికి కొత్త రకం పంట పండించాలని ఆలోచించారు. ఈ క్రమంలో తన స్నేహితులను సంప్రదించి కలబంద సాగు గురించి తెలుసుకున్నారు. తన పొలంలోనూ అలోవెరా సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. మొక్కకి గ్యాప్ 2 అడుగులు అన్నారు. ఈ లైన్కి వరుసకి కూడా 2 అడుగులు అన్నారు. కానీ అది చాలా దగ్గరగా అయిపోతుంది. మనం కొంచెం 3 అడుగులు దూరం పెట్టుకుంటే మీకు బాగుంటుంది. లైన్ల మధ్యన 3 అడుగులు దూరం పెట్టుకొని మొక్కకి 2 అడుగులు కానీ 2.5 కానీ పెట్టుకుంటే మీకు బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. దగ్గరగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ లీవ్స్ దగ్గరగా అయిపోయి కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది. అదే దూరంగా వేసుంటే మనం గ్రోత్ బాగుంటుందండి. మేమైతే లైన్కి 3.5 చొప్పున వేసాం. మొక్కకి 2.5 గ్యాప్ పెట్టాం. దానివల్ల గ్రోత్ బాగుందని అనుకుంటున్నాం. హైదరాబాద్లోని కలబంద ఉత్పత్తులు అందించే ఒక సంస్థను సంప్రదించి ఆ సంస్థ ద్వారా వివరాలను తెలుసుకుని కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు రాజశేఖర్. ఆ సంస్థ ద్వారానే కలబంద మొక్కలను తెప్పించి తన పొలంలో సాగును మొదలుపెట్టారు. కలబంద సాగు అంత సులభం కాదు. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలో పండించాల్సి ఉంటుంది. అయితే ఇన్నాళ్లు రసాయనాలతో నిండిన నేలను ప్రకృతి సాగుకు సిద్ధం చేయడం అంటే రైతుకు శ్రమతో కూడుకున్న పని. అయినా వెనకడుగు వేయలేదు. ప్రకృతి సాగుకు అనుకూలంగా నేలను మార్చుకొని కలబంద సాగు ప్రారంభించారు. ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నారు. ఆయుర్వేద మందులు, కాస్మెటిక్స్ తయారీలోనూ కీలక పాత్ర వహిస్తోంది అలోవెరా. మనిషి నిత్య జీవితంలో ఎటువంటి చెడు ప్రభావాలు లేని ఔషధంగా మారింది. ఇంతవరకు ఇంటి ముందు పెరట్లోనూ మొక్కలుగా పెంచుకునే ఈ కలబంద ప్రాముఖ్యతను రైతులు గుర్తించారు. ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తున్నారు కాబట్టి కలబందను రసాయన రహిత విధానంలోనూ సాగు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రాసెసింగ్ యూనిట్ సంస్థ సభ్యులు. దీంతో ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా ప్రకృతి పద్ధతిలోనే కలబంద సాగును ప్రారంభించారు రాజశేఖర్. రసాయన ఎరువులతో నిండిపోయిన తన పొలాన్ని పూర్తిగా ప్రకృతి సాగుకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు మొక్కలు నాటే ముందు నుండే మొదలుపెట్టారు. కెమికల్ భూమిలో ఎప్పటి నుంచో మనం వాడి ఉండడం వల్ల కొంచెం ఆర్గానిక్ చేయడం అనేది ఫస్ట్ ఇయర్కి ఏమి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అంటే భూమి మారాలంటే కొంచెం టైం పడుతుంది. జనరల్గా ఆర్గానిక్ మొత్తం కంప్లీట్గా భూమి మారాలంటే 3 సంవత్సరాలు పడుతుంది అన్నారు. అయితే ఫస్ట్ ఇయర్ అయ్యేటికి మాకు ఈ 8 నెలలకు భూమి కొంచెం నల్లబడడం జరిగింది ఈ వేస్ట్ డీకంపోజరు, జీవామృతం వాడడం వల్ల. అలాగా ఇంక నెక్స్ట్ ఇయర్కి అయ్యేటికి ఈల్డింగ్ అది చాలా బాగా వస్తుందని మేము అనుకుంటున్నాం. భూమి కూడా ఇంక 3 సంవత్సరాలు అయ్యేటికి మొత్తం ఆర్గానిక్ అవడం వల్ల మన న్యాచురల్ ఈ స్ట్రెంత్ వస్తుంది భూమికి. దానివల్ల చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. మొక్కలు నాటేటప్పుడు వరుసల మధ్య సుమారు 4 అడుగులు, మొక్కల మధ్య సుమారు 2 అడుగులు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కలబంద మూలకాండము లేదా వేర్ల మధ్య వచ్చిన పిలకలతో మళ్లీ సాగు చేపట్టవచ్చు. ఆ విధంగా మొదట 5 ఎకరాల పొలంలో కలబంద నాటిన తరువాత వాటి నుంచి ఏర్పడిన పిలకలతో మరో 3 ఎకరాల్లో కూడా కలబంద సాగు మొదలుపెట్టారు. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు రాజశేఖర్. డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీటిని అందిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వారు అభివృద్ధి చేసిన వేస్ట్ డీకంపోజర్ ను మొక్కలకు అందిస్తున్నారు. ఈ వేస్ట్ డీకంపోజర్ తో నేల స్వభావంలో మార్పు వచ్చి మొక్క పెరుగుదల బాగానే ఉన్నప్పటికీ కలుపు సమస్యగా మారింది. రసాయన ఎరువులు వాడకూడదు కాబట్టి ఖచ్చితంగా కూలీలతోనే కలుపు తీయించాల్సి వస్తోందని, 1 ఎకరాకు సుమారు 20 నుంచి 30 మంది వరకు కలుపు తీయడానికి అవసరమవుతున్నారని, కనీసం 2-3 నెలలకొకసారి కలుపు తీయాల్సి వస్తోందని రైతు చెబుతున్నారు. కలుపు కొంచెం అంటే మా ల్యాండ్లో కలుపు ఎక్కువగా ఉంది.
కొంచెం కలుపుకి రేట్ ఎక్కువైంది. అయితే మనం ఈ అంతర పంటలు వేసుకుంటే ఆ కలుపు దాని మీద పోతే మనకి ఈ యాక్చువల్గా ఈ అమౌంట్ 1 ఇయర్ అదే 10 మంత్స్ నుంచి 12 మంత్స్ దీని కాల పరిమితి. అప్పుడు మీకు హ్యాపీగా ఈ డబ్బులు మిగులుతాయి. అంటే ఎకరానికి 30 టన్నులు లెక్కేసుకున్నా టన్ను 4,000 చెప్పినట్టే 1,20,000. మన ఫస్ట్ ఇయర్ ఒకటి 50 నుంచి 60,000 ఖర్చు అవుతుంది. మిగతా 3 సంవత్సరాలు మీకు ఖర్చు ఏమి ఉండదు. మొత్తం అంతా ప్రాఫిట్గానే ఉంటుంది. అయితే బైబ్యాక్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ కలబంద కానీ మెడికేటెడ్ ప్లాంట్స్ ఏది వేసినా బైబ్యాక్ అన్నది లేకపోతే మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం బైబ్యాక్ ఉంటే వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడేమో గడ్డి మందు కొడతా ఉండదండి దీనికి. అంతా మనుషుల చేత చేపించాలండి దీనికి. ఆ మనుషుల చేత చేపించి మొత్తం అంతా గడ్డి అంతా శాతంలోనే సేల పెట్టుబడి ఎక్కువ అయిపోతుందండి. పిండి కూడా వేయనెత్తలేదండి. పిండి కూడా వేయడానికి అవదంటండి. అందుకని ఇంకా అలా మనుషులతో తీయించుకుంటూ ఉండండి. అదిగో 2 మిషన్లు కొన్నామండి. ఆ 2 మిషన్లకి ఆ పెట్టుబడికి ఆ పెట్రోల్కి ఎక్కువ అయిపోతుందండి పెట్టుబడి. ఎంతమంది మనుషులు చేస్తారు? ఎకరానికి అయితే 30 మంది పడతారండి. ఆ మొక్కను ఏం చేస్తారని తెలదండి ప్రస్తుతానికి అయితే మాకు మాత్రం. ఇప్పటి వరకు కూయలేదండి. ఇంకా 2 నెలలు పడుతుందంటండి. సంవత్సరానికి ఒకసారి కూయాలంటండి. సంవత్సరం పోయిన తర్వాత ఏమో 6 నెలలకు ఒకసారి కోత అవుద్దంటండి. కలుపు తీతకు అధికంగా ఖర్చవుతుంది అంటున్న ఈ రైతు ఆ ఖర్చును అంతర పంటల సాగు ద్వారా తగ్గించుకుంటున్నారు. కలబందతో పాటు బంతి, వంగ, టమాటా పంటలు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. కలబంద నాటిన 10 నుంచి 12 నెలలకు మొదటి కోత కోసుకోవచ్చు. ఆ తరువాత ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి పంట కోయవచ్చు అంటున్నారు ఈ రైతు. ఇలా 5 సంవత్సరాల పాటు పంట దిగుబడిని పొందవచ్చు. అయితే ఆకు కోసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాండం దగ్గరగా ఉండే తెల్లని ప్రదేశంలో మాత్రమే కోయాలి. పక్వ దశకు వచ్చిన తర్వాత కోత అంటే మొదల్లో కోసి మనం ట్రైల్లో పెట్టి అది ఆ కంపెనీకి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. అదొక్కటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. మిగతా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇండస్ట్రీస్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి వాళ్ళు సబ్సిడీలు ఇచ్చి అయినా ఎంకరేజ్ చేస్తే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎంతో మంది రైతులు వేయడానికి ముందు వస్తారు. ఆల్రెడీ నన్ను ఒక 20 మంది రైతులు కన్సల్ట్ చేసి ఉన్నారు. వాళ్ళకి చెప్పడం ఏం జరిగిందంటే బైబ్యాక్ ప్లస్ ఈ మార్కెటింగ్ చేసుకోవడం అనేది కొంచెం ప్రాబ్లము. హైదరాబాద్ పంపించాలంటే జనరల్గా 12 గంటల నుంచి 14 గంటలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. అయితే దానివల్ల మనకి కొంత వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదొక్కటి కొంచెం ప్రాబ్లమేటిక్. మరి రైతులు అది అంటే మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే ఈ అలోవెరా తాలూకు ఇండస్ట్రీలు వస్తే రైతులందరూ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని సంస్థ ప్రతినిధుల సలహాలతోనే పంటను సాగు చేస్తున్నారు. కోత సమయంలో కూడా వారే వచ్చి శిక్షణ ఇస్తారని రైతు చెబుతున్నారు. ప్రస్తుతానికి యూనిట్లు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఆకును హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఎక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే పంట విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఔషధ మొక్కల సాగుకు ముందు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలను సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ రైతు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కలబంద సాగును ప్రభుత్వం ప్రోత్సహించి ప్రాసెసింగ్ పరిశ్రమలను మరింతగా విస్తరిస్తే ఇటు రైతులకు మేలు జరగటమే కాకుండా ప్రభుత్వం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నేలతల్లి కార్యక్రమంలో మరొక చిన్న విరామం.